కుట్రలు కుతంత్రాలు చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును మించిన వారు ఉండరు. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం వెనుక కాంగ్రెస్ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో కుట్రకు డైరెక్షన్ చంద్రబాబే అనేది కూడా తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్లో చేరినప్పటికీ ఆమె బీజేపీలోని చంద్రబాబు మనిషి ఫ్లైట్లో ప్రయాణం చేయడం, టీడీపీ నేతలతో చర్చలు జరపడం బహిరంగ రహస్యమే. షర్మిల పార్టీ విలీనం, కాంగ్రెస్ చంద్రబాబు కుట్రలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం చివరికి కాంగ్రెస్కు చేరింది. దీనివల్ల ఆమెకు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగం జరుగుతుందో చెప్పలేం. కానీ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహకారం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో చేరి రాజకీయాలు చేయడం కొత్త కాదు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. వారు ఇచ్చిన ఆఫర్ల గురించి కూడా వెల్లడించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని, ఏపీసీసీ అధ్యక్షురాలు లేదా స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుతున్నట్లు ఆమె తెలియజేశారు. తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే ఆలోచన కూడా ఉందని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆమె కాంగ్రెస్లో చేరినా తెలంగాణకే పరిమితమైతే మంచిదే. కానీ రాజకీయం ఎప్పుడూ అనుకున్నట్లు జరగదు. సహజంగానే ఆమెను రాజకీయంగా ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్న శక్తులు తప్పుదారి పట్టించే యత్నాలు కూడా ఉంటాయి. ఇప్పటికే షర్మిల, ఆమె భర్త అనిల్ ఒక తెలుగుదేశం మీడియా యజమాని రాజకీయ ట్రాప్లో ఉన్నారని అంటారు. ఆయన సహాయ సహకారాలు తీసుకుంటున్నారంటేనే చంద్రబాబు కూడా ఈ కుట్రలో భాగస్వామి అవుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. షర్మిల ఒకప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా ఉన్నమాట నిజం. ఆయన కూడా ఈమె పట్ల ఎంతో అభిమానంగా ఉంటారు. అయినా రాజకీయం ఎంతటి వారి మధ్య అయినా భేదాలు సృష్టిస్తుంటుంది. కారణం ఏమైనా ఆమె తెలంగాణ రాజకీయ మార్గం ఎంచుకున్నారు. అలా చేయవద్దని జగన్ చెప్పి చూశారు. ఆమె అంగీకరించలేదు. దాంతో రాజకీయాల్లో ఆమె దారి ఆమెది అని జగన్ చాలా స్పష్టంగా చెప్పేసి తన పనిలో తాను పడ్డారు. షర్మిల కూడా చిత్తశుద్ధితో తెలంగాణ రాజకీయాలు చేయాలని ప్రయత్నించారు. సొంతంగా పార్టీని నిలబెట్టడానికి యత్నించారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లాలని భావించి తగు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పాదయాత్ర జరిపారు. ఆ క్రమంలో నర్సంపేటలో టీఆర్ఎస్ నేతలతో వివాదపడ్డారు కూడా. ఆ సందర్భంలో హైదరాబాద్లో తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు ఎదురొడ్డి కారులో నుంచి దిక్కుండా ఉండి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు. దాంతో టో వెహికల్ ద్వారా ఆ కారును పోలీసులు పట్టుకు వెళ్ళే ప్రయత్నం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆమె తెలంగాణలో పార్టీని వ్యవస్థాపరంగా అభివృద్ధి చేసుకోలేకపోయారు. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి చేసుకోలేకపోయారు. పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు ఏర్పడడంతో పలువురు నేతలు తమ దారి తాము చూసుకున్నారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్తో కలిసి రాజకీయం చేయాలని భావించారు. కానీ అప్పటికే టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. దాంతో ఆమె కొన్నిసార్లు రేవంత్పై ఘాటైన విమర్శలు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా ఆమె ఏ కారణం వల్లనైతేనేమి చేయలేకపోయారు. ఈలోగా ఆమెను కాంగ్రెస్లో తీసుకొచ్చి ఏపీ రాజకీయాల్లో ప్రవేశపెట్టాలని కొందరు ప్రయత్నాలు చేశారు. బహుశా ఆమె కూడా దీనిపై మల్లగుల్లాలు పడి ఉండవచ్చు. తొలుత అంత సుముఖత చూపలేదు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం చేసిన సంప్రదింపుల పర్యవసానంగా ఆమె తన పార్టీని విలీనం చేయడానికి ఓకే చేశారు. కానీ కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఏమన్నారో చూడండి. షర్మిల 6 నెలలుగా కాంగ్రెస్లో విలీనం చేస్తానని అడుగుతున్నారని చెప్పారు. దీన్ని బట్టి కాంగ్రెస్ వారు ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చు. షర్మిలకు ఏ పదవి ఇస్తారో అది వేరే విషయం. ఆమెను ఎలాగైనా ఏపీ రాజకీయాల్లో తీసుకొచ్చి ముఖ్యమంత్రి, ఆమె సోదరుడైన జగన్ను ఇబ్బంది పెట్టాలన్నది కాంగ్రెస్ టీడీపీలోని కొందరు లక్ష్యం. కొద్ది రోజుల క్రితం బెంగళూరు ఎయిర్పోర్ట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల మధ్య జరిగిన ఏకాంత చర్చల్లో షర్మిల విషయం ప్రస్తావనకు వచ్చిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం అయింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీ రాజకీయాల్లో కూడా ట్విస్ట్ వస్తుందని చెప్పడం గమనార్హం. అంటే అప్పుడే కాంగ్రెస్ కుట్రలకు శ్రీకారం చుట్టిందన్న అనుమానం వ్యక్తమైంది. అది నిజమే అన్నట్లుగా ప్రస్తుత పరిణామాలు సాగుతున్నాయి. చంద్రబాబు తన మామపై చేసినట్లుగా కుట్రలు చేస్తే తప్పు, కానీ ఆమె నేరుగా రాజకీయాలు నడుపుకుంటే విమర్శించవలసిన అవసరం లేదు. కాకపోతే కాంగ్రెస్ టీడీపీల కుట్రలో ఆమె పావు అవుతున్నారేమోనన్నదే డౌట్. అన్నదమ్ములు, సోదరులు, చివరికి తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇందిరాగాంధీ కోడళ్ళు సోనియా గాంధీ
కాంగ్రెస్ నేత అయితే మేనకా గాంధీ బీజేపీ నేతగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు అన్ని అంశాలను పరిగణలో తీసుకుంటే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చినంత మాత్రాన ఆ పార్టీకి ఏదో ఊపు వస్తుందనుకుంటే భ్రమే అవుతుంది. జగన్ను రాజకీయంగా దెబ్బ తీయలేరన్నది ఎక్కువ మంది భావన. షర్మిల వల్ల ఏమైనా ఓట్లు వస్తే అవి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అవుతాయి, కానీ జగన్ అనుకూల ఓట్లు అవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఏదో జగన్ చెల్లి వేరే పార్టీలో ఉన్నారని చికాకు పెట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నించవచ్చు. అంతే తప్ప ఆమె వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని చెప్పలేం.